హాయ్ అండి, నా పేరు అనుష. మేము కొంపల్లి పక్కన గుండ్లపోచంపల్లి విలేజ్లో ఉంటాము. మాది శ్రీ ప్రియదర్శిని హోటల్ పక్కన గల్లీ అన్నమాట. కొద్దిగా లోపలికి వస్తే మల్లికార్జున్ కేబుల్ నెట్వర్క్ పక్కన మనది వర్ధన్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ షాప్ అండి. నేను స్టార్టింగ్లో టైలరింగ్ అన్నమాట. ఇంట్లో మ్యారేజ్ కాకముందు నుంచే నేను టైలరింగ్లో ఉండి ఇంకా తర్వాత పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, చిన్నగా ఉన్నారు అని చెప్పేసి నేను ఏం చేసిన, ఇంట్లోనే ఉన్నా. వర్క్ ఇంట్లోనే స్టార్ట్ చేసుకున్నా. తర్వాత మళ్ళీ ఇంట్లోనే ఖాళీగా ఉండి ఎందుకు టైం అంతా వేస్ట్ చేసుకోవాలి, ఓన్లీ స్టిచ్చింగ్ పరంగా ఇంకా మనకి మనీ ఏం ఎక్కువ రావట్లేదు, సరే ఇంకేదైనా ట్రై చేద్దామని చెప్పి బ్రదర్ V3 మిషన్ నుంచి కొద్దిగా వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకొని సెకండ్లో తీసుకున్నాను బ్రదర్ V3. దాంట్లో కొద్దిగా రన్ అయింది 1.5 year దాంట్లోనే ఉన్నా నేను. తర్వాత ఇంకా ఇది ఫ్రేమ్ తీయడము పెట్టడము 2 times డిజైన్ హ్యాండ్ వర్క్ ఇంకా నాకు చాలా రిస్క్ అనిపించింది. మా హస్బెండ్ కూడా నాకు చాలా సపోర్ట్ చేసిండు. ఇంకా సపోర్ట్ చేయడం తను చేస్తూనే ఉన్నాడు, కానీ నాకు ఇంకా దాంతో కస్టమర్కి నేను టైంకి ఇవ్వలేకపోయినా, వాళ్ళు 1 day ఆగండి, ఒక 2 days ఆగండి, కొద్దిగా ఉంది అని చెప్పి వాళ్ళతో చెప్పి నేను టైం చాలా వేస్ట్ చేసుకున్నా అని అనుకున్నా. దాంతో మళ్ళీ హ్యాండ్ 3 times పెట్టడం అయింది, ఒక్కొక్కసారి నెక్ కూడా 3 times పెట్టడం అయింది. 1 shoulder ఒకసారి సెంటర్ పాయింట్ ఒకసారి, టైం అంతా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ నెక్ కొంచెం జాయింట్ అటు ఇటు అయిపోయినా కస్టమర్ వాళ్ళు ఎందుకు ఇలా వచ్చింది అని చెప్పి అడిగారు. సరే ఇదంతా కాదు, మనకంతా బ్లౌజ్ అంతా ఒకేసారి వచ్చేలాగా చూద్దాము అని చెప్పి మేము కొద్దిగా ట్రై చేసిన తర్వాత మనకు ఆరోహి స్వింగ్ ఎంటర్ప్రైజ్ నుంచి మేడం పరిచయం అయింది, శిరీష మేడం. వాటెవర్ మిషన్ బాగుంటుంది, ఇది ఇంటర్నేషనల్ కంపెనీ అని చెప్పి మేడం కూడా చెప్పింది మాకు. చెప్పిన తర్వాత మా హస్బెండ్ కూడా మెకానిక్ కాబట్టి తను కూడా అన్నీ చూసుకున్నాడు. సరే ఈ మిషన్ అయితే మనకి బాగుంటుంది అని చెప్పి ఈ మిషన్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మేడం మాకు అక్కడ మిషన్ వర్క్ నీట్గా అనిపించింది. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా మాకు చూపించారు అనమాట, ఇది ఇలా చేస్తే ఈ మిషన్ చాలా బాగుంటుంది, వర్క్ కూడా చాలా ఫినిషింగ్ నీట్గా వస్తుంది అని చెప్పి వాళ్ళు ఇంకా చూపించి మాకు ఇంకా సరే ఈ మిషన్ తీసుకోవాలి అన్నట్టుగా వాళ్ళు మాకు చెప్పారు. మాకు కూడా చాలా బాగా అర్థమైంది ఆ మిషన్ కోసం. మేము ఇంకా మిషన్ తీసుకుందామని చెప్పి ఆ మిషన్ తీసుకున్న తర్వాత కూడా నాకు ఇప్పుడు వర్క్ సరే అంతకుముందుకు ఫ్రంట్ ఒకసారి బ్యాక్ 2 times ఇది ఇలా జరగడంతో నేను ఇంకా ఇది తీసుకోవాలనుకున్నా. కాబట్టి దీంట్లో అయితే బ్యాక్ ఫ్రంట్ ఒకటేసారి కంప్లీట్ అవ్వడంతో నేను కూడా కస్టమర్కి టైంకి అందిస్తున్నాను. వాళ్ళు కూడా నాకు సరే ఈమె టైంకి ఇస్తుంది కదా అని చెప్పి వాళ్ళు కూడా తిరిగి నాకు మళ్ళీ వెంటనే కూడా బ్లౌజెస్ చాలా తెచ్చిస్తున్నారు. నాకు ఇప్పుడు బిజినెస్ అయితే చాలా బాగా రన్ అవుతుంది. ఇదంతా చేయడానికి గల కారణం నేను ఈ మిషన్స్, ఈ స్టిచ్చింగ్ ఇదంతా నా మైండ్లోకి ఆలోచన రావాలంటే దానికి అంతా కారణం మా హస్బెండే. తను ఇంత సపోర్ట్ చేయడం వల్ల నేను ఈరోజు రోడ్డు పైన షాప్ పెట్టుకొని ఈ బిజినెస్ చేయడానికి గల కారణం మా హస్బెండ్. ఈ పెద్ద మిషన్ తీసుకోవడానికి కూడా కారణం తను ఇంత సపోర్ట్ చేసి నాకు తన గురించి చెప్పడానికి నాకు ఇంత మంచి సువర్ణ అవకాశం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. తను చేసిన ఈ హెల్ప్కి కొంతమంది హస్బెండ్స్ ఎందుకు నీకు ఇదంతా అవసరమా అని చెప్పేసి అనుకుంటారు, కానీ నాకు మా హస్బెండ్ ఏ ఒక్క విషయంలో కూడా అలా చేయలేదు, నాకు తను చెప్పలేదు కూడా. ఏ టైంలో కానీ నాకు ఈ టైంలో ఈ వర్క్ పీస్ కావాలి అర్జెంట్ ఉంది అంటే మేము నైట్ 9కి కూడా కొంపల్లి వెళ్ళి పీస్ మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి తీసుకొని రావడము. తను నా కోసం చాలా రిస్క్ చేసిండు. తర్వాత మొన్న లాస్ట్ టైం ఒక 3 వరకు కూడా మేము ఇద్దరం షాప్లోనే ఉన్నాము. 3 వరకు 1 వరకు ఒక్కొక్కసారి 12 కూడా అవుతుంది. సో నేను తీసుకున్న వాటెవర్ మిషన్ ఇది. ఈ మిషన్ నాకు చాలా బాగా రన్ అవుతుంది. ప్లస్ మళ్ళీ టచ్ బోర్డ్ కూడా నాకు ఈజీగా అర్థమైంది. చిన్న మిషన్లో ఉన్నంత లాంగ్ ప్రాసెస్ అయితే ఏం లేవు, ఒకటేసారి బ్యాక్ ఫ్రంట్ కంప్లీట్ అవుతుంది. ప్లస్ మళ్ళీ సర్వీసింగ్ కూడా మెకానిక్ వాళ్ళు తొందరగా వస్తున్నారని మేడంకి చెప్పగానే 1 day 2 days టైం తీసుకుంటున్నారు కానీ వస్తున్నారు. ఇప్పటికైతే మిషన్ తీసుకొని 6 months అవుతుంది. నేను సీజన్ లేని టైంలో మిషన్ తీసుకున్నాను. 3 months మిషన్ రన్ అయింది, నార్మల్గా రన్ అయింది. కానీ ఇంకా సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మిషన్ మాత్రం చాలా బాగా వర్క్ నడుస్తుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది.
2 టైమ్స్ సర్వీసింగ్ వాళ్ళు వచ్చారు, కంప్లీట్ చేసి వెళ్ళిన తర్వాత కూడా నాకు మిషన్ బాగా రన్ అయింది. ఇంత ఏ ప్రాబ్లం కూడా రాలేదండి. ఒకవేళ వచ్చినా వాళ్ళకి కాల్ చేసి అడిగితే సో ఇది ఇలా చేయండి అని చెప్పి చెప్తున్నారు, నేను చేస్తున్నాను. వాళ్ళు చెప్పిన విధంగా నేను చేస్తున్నాను. నాకు మిషన్ కూడా బాగా నడుస్తుంది. ఇన్ని ల్యాక్స్ నేను మిషన్కి పెట్టాను, నాకు అసలు ఇంత మనీ వస్తుందా రాదా అన్న భయం ఉండే నాకు స్టార్టింగ్లో. 3 మంత్స్ నాకు వర్క్ నడవలేదు కాబట్టి. కానీ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు నమ్మకం వచ్చేసింది ఏదానికంటే నాకు ఖచ్చితంగా మనీ వస్తాయి, ఇన్ని లక్షలు పెట్టినాం మనము ఎందుకు అనే బాధ లేకుండా నాకు సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వర్క్ బాగా నడుస్తుంది. ఇంకా కూడా నేను చాలామందికి కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను, ఇట్లా మా దగ్గర వర్క్ నడుస్తుంది, ఇంత తక్కువ అంటే రేటు కూడా అంత ఎక్కువ కాకుండా. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఉంటారు, మనం అంత హైగా పోతే వాళ్ళు ఇంత డబ్బులా మేము పెట్టాలా అన్నట్టుగా ఆలోచిస్తారు. అలా అని మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అయితే నార్మల్గా తక్కువనే ఉంటుంది, అందరి దగ్గర లాగా కాకుండా. మళ్ళీ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందండి. ప్లస్ పాయింట్ ఏంటంటే నా దగ్గరకు వచ్చిన కస్టమర్ నా దగ్గర కాకుండా ఇంకా ఇక్కడ వేస్తున్నారు బాగా అని అక్కడికి వెళ్ళాలనే ఆలోచన కూడా కస్టమర్కి రాకుండా, నేను వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళొద్దు, నాకు ఖచ్చితంగా బ్లౌజ్ ఇచ్చే వెళ్ళాలి, వాళ్ళ తర్వాత తీసుకొనే వెళ్ళాలి అంతే. ఇంకా నా దగ్గరకు వచ్చిన వాళ్ళు వేరే దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు. వర్క్ కూడా వాళ్ళు చాలామంది చెప్పారు, అక్క చాలా నీట్గా వస్తుందని. నేను ఇంకా దానికి చాలా సంతోషపడ్డాను. మిషన్ కూడా చాలా బాగా రన్ అవుతుంది.